నుంచి ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో 35,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు. 35,000 రూపాయలు కట్టించుకుంటే అదంతా 17,50,00,000 అయింది. మున్సిపల్ కమిషనర్ అకౌంట్ లో ఉండాలి. అది 4.5 కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు. 4.5 కోట్ల నుంచి 3 కోట్లు ఎంతో. ఆ అమౌంట్ ఎప్పుడు డ్రా చేయాలి? నువ్వు ఇల్లు కట్టేసి ఆ 35,000 రూపాయలు ఎవడు కట్టినాడో వానికి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ 35,000 నువ్వు తీసుకోవాలా. అలా కాకుండా ఏకంగా ముందే డ్రా చేసి పడేసి ఇప్పుడు అసలు నేను మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కూడా అందరూ ఇదే, మా 35,000 పోయింది, మాకు ఇల్లు రాలేదు సార్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ధర్నా చేయాలి? నువ్వు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోబదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికి ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాం రా, ఆ 35,000 రూపాయలు డబ్బులు రాబట్టు. మరి ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్ తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఈడ 20 లక్షలు చిన్న సమస్య జరిగితే దాన్ని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా? మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మెన్నతో బాగా మొటికాయలు పోయినట్టుండే ఊరికి ఇక్కడనే తిరుగుకుంటూ ఉండవు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 35,000 రూపాయల డబ్బులు 3 కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు. 3 కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక 1000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలా. ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీట్ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసిందా? రా పోదాం, ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం. ఇంకోటి